యజ్ఞదాన తపఃకర్మణత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణామని మనకి భగవద్గీతలో చెప్పినటువంటి ముఖ్యమైన విషయం. మానవులు తరించటానికి తరుణోపాయములు, సామాన్య ఉపాయములు, మధ్యమ ఉపాయములు, ఉత్తమ ఉపాయములు ఎన్నో ఉన్నాయి. యజ్ఞములు, తపస్సు, దానములు. మొట్టమొదట్లో చెప్పినటువంటిది యజ్ఞములు. యజ్ఞములు అంటే వేదత్రయములతో కూడుకున్నటువంటివే యజ్ఞములు అనేటువంటి వాటికి సార్థక నామధేయములు. వేద విహితమైనటువంటి నియమబద్ధమైనటువంటి శాస్త్రీయ పరంపరలో అనూచాన సంప్రదాయంగా చేసేటటువంటి వ్యవస్థ దేనికి ఉన్నది అంటే యజ్ఞములకి మాత్రమే ఉన్నది. మరి వేరే వేరే కార్యక్రమాలకి ఏ రకంగానైనా కూడా చేయవచ్చు. ఈ యజ్ఞములు చేయాలి అంటే దీనికి పరంపర కావాలి, విద్యా పాండిత్యం కావాలి, మరి పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాశక్తులు కావాలి, శారీరక దారుఢ్యం కావాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యజ్ఞమునకు కావలసినటువంటి సంభారములన్నీ సిద్ధం చేసేటువంటి ఓపిక కావాలి, అలాగే మంత్రబలం కావాలి, అలాగే యాజమాన మంత్రములు ఎక్కడెక్కడ చెప్పాలో అక్కడక్కడికి వెళ్ళి ఆయా మంత్రములు చెప్పినప్పుడే అది ఒక బలాన్ని చేకూరుస్తుంది. అయ్యా మీరు అక్కడ కార్యక్రమం చేయండి, నేను ఇక్కడ మంత్రం చెప్తాను అంటే కూడా అది బలం కాదు. అలా ఈ గోదావరి తీరంలో వీరభద్రస్వామి వారి యొక్క సన్నిధిలో మరి పౌండరీక మహాయాగం, మాసాపవర్గ మహీనాహ అని చెప్పినట్లుగా ఒక నెల రోజుల కంటే దాటి చేసేటటువంటి యాగములు ఏవైనా ఉన్నాయా అంటే ఈ పౌండరీక యాగమే పరమోత్కృష్టమైన యాగం. ఈ యాగానికి పెద్ద నియమం ఏమిటి అంటే దంపతులు ఇద్దరూ కూడా స్నానం, భోజనం, కాఫీ, ఫలహారములు అనేవి ఏమీ లేకుండా, వస్త్రములు మార్చకుండా, ఉపనయనంలో వివాహంలో ఏ రకంగా 4 రోజులు 5 రోజులు ఆ వివాహ ఉపనయనాదుల్లో ఏ నియమంలో కొనసాగుతుందో అదే విధానంగా కొనసాగేటువంటివే శ్రౌత యజ్ఞములు. అది 5 రోజులు. అలాగే మహాగ్నిచయనం చేస్తే ఇంకా కొంత పెరుగుతుంది, వాజపేయం చేస్తే ఇంకా పెరుగుతుంది. మరి పౌండరీకం కంటే మించినటువంటి క్రతువు లేదు. చాలా ఉత్తమమైనటువంటి క్రతువు. ఏకాదశ రాత్ర మహాయాగం ఇది. షట్పృష్టములు, త్రయశ్చందోమములు, మహావ్రతం, వైశ్వానర అతిరాత్రం, ఈ 11 యాగములు. ఈ 11 యాగములకు ప్రతిరోజు కూడా ఈ యాగం చేయించినటువంటి ఋత్విక్కులకి అన్వహం సహస్రంగావహ, ప్రతిరోజు 1000 ఆవులను దక్షిణగా ఇవ్వాలి. ఈరోజు ప్రత్యేకంగా 1000 అశ్వాలు కూడా ఇవ్వాలి. కానీ ఇది ప్రపంచంలో సాధ్యమా అసాధ్యమా అని సూత్రకారులకి అభిప్రాయం కాదు. కానీ మన మనోగతమైనటువంటి యొక్క అభిప్రాయంలో భక్తి శ్రద్ధలు ప్రాధాన్యమైనప్పుడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః అని చెప్పినట్లుగా మరి పరమాత్మ ఒక్క తులసి దళానికి కూడా తూగారు. ఎలా తూగారు అంటే కేవలం భక్తి చేత. అటువంటి భక్తి శ్రద్ధలు మన దగ్గర పరిపూర్ణంగా ఉన్నప్పుడు యథాశక్తి మనం ఎంత దక్షిణ ఇచ్చినప్పటికి కూడా చాలా విశేషం. మరి ఈ కుటుంబంలో అగ్నిహోత్ర గణపాటి పౌండరీక యాజులు గారు ఈ యజమానుల యొక్క తండ్రి గారు. వారు 2 పౌండరీక యాగాలు చేస్తే ఆ 2 పౌండరీక యాగాల్లో కూడా నేను పాల్గొన్నాను, ఆగ్నేయధ్రం చేశాను. 2 పౌండరీక యాగాల్లో సుమారు 35-36 సంవత్సరాల క్రితం విషయం నేను చెప్తున్నది. ఆ పుణ్య ఫలం
ఆ రోజుల్లో వారు ఒక 3,000 రూపాయలు ఇవ్వటం జరిగింది మాకు 30 రోజుల యాగానికి. మరి ఈ సత్యనారాయణ సోమయాజులు గారు, శేఖరయాజులు గారు, నరసింహ సోమయాజులు గారు అందరం యాగంలో ప్రసక్తులమై ఆ రోజుల్లో ఉండేటువంటి మహనీయులు మిత్రనారాయణ యాజులు గారు, కప్పగంత చేనులు గారు, అలాగే సుబ్బకృష్ణ శౌతి గారు, ఇంకా అనేక మంది పండితులందరూ ఉండి ఆ యాగాన్ని చేయించినటువంటి వేళా విశేషం వల్ల ఈ పరంపర ఇంత అభివృద్ధి చెంది, అలాగే ఈ యజమాని కూడా 3 ప్రయోగములలో సంపూర్ణమైనటువంటి నిష్ణాతులుగా తయారై ఈ కార్యక్రమం చేశారు. కానీ ఏదో అనుష్ఠానం చేస్తే సరిపోతుంది, ఎవరో దక్షిణ ఇచ్చేవారు ఉన్నారు మనం యాగం చేద్దామని కాదు. మరి ఇటీవల ఈ పౌండరీక హౌత్రం అంతా కూడా అతను అధ్యయనం చేసి, అలాగే సామవేదం, పౌండరీక ఆధ్వరం, పౌండరీకాంతం ఇదివరకే అధ్యయనం చేసి ఉన్నారు. అనేక గ్రంథములు రాశారు. గ్రంథములు రాసిన వారు వాళ్ళ పెదనాన్నగారు, వాళ్ళ నాన్నగారు, తర్వాత మరి దెందుకూరి వారిలో ఇంకా గ్రంథాలు రాసిన వారు దెందుకూరి పెద్ద హనుమతి ఘనపాటి సోమయాజులు గారు. అలా మళ్ళీ ఇప్పుడు వారు రాసినటువంటి గ్రంథముల్ని అనేక మంది ఆదర్శంగా తీసుకుని ఈ యాజమాన మంత్రములు, ఆధాన పంచకం, సమపంచకం ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంతటి మహనీయులు ఈ యాగం చేయడం, మరి ఇంతవరకు కనీ విని ఎరగనటువంటి రీతిలో ఉత్తమమైనటువంటి స్వర్ణ దక్షిణ ఇస్తూ ప్రభూతమైనటువంటి దక్షిణలతో ఈ యాగం జరగడం వల్ల లోక కళ్యాణం జరిగి సమస్త మానవులు కూడా పరిపూర్ణమైనటువంటి శ్రేయస్సులతో ఉండాలి. ఈ యజమానులు ఇంకా రాబోయేటువంటి కాలంలో వారి నాన్నగారు చేసినటువంటి సర్వతోముఖ యాగం కూడా చెయ్యాలి అని చెప్పి సభాముఖంగా యజ్ఞేశ్వరుని ప్రార్థన చేస్తూ స్వస్తి.